ప్రస్తుతం మన దేశంలో ఒక వ్యక్తి కోర్టులో కేసు నమోదు చేయాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులైతే ఒక అడ్వకేట్ను సెలెక్ట్ చేసుకొని ఆ కేసు కోర్టులో బెంచ్ మీదకి వచ్చిన తర్వాత రోజువారీగా ఎలాంటి విచారణ జరుగుతుంది, సో ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే మాత్రం ఆ క్లయింట్ కంపల్సరీగా ఆ అడ్వకేట్ పైనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి సేవలన్నింటినీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అందించడానికి మన దేశంలోనే మొట్టమొదటిగా లీగల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిఎల్ఎంఎస్ అనేటువంటి ఒక కంపెనీ ముందుకొచ్చింది. సో ఈ సేవలన్నింటినీ కూడా కేవలం ₹1 అందిస్తామంటోంది. సో గత 3 ఏళ్లుగా కూడా ఆ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సిఎల్ఎంఎస్ చేసేటువంటి పని ఏంటి, ₹1కే వాళ్ళకు ఇలాంటి సేవలన్నీ కూడా ఎలా అందిస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ సిఎల్ఎంఎస్ సంబంధించినటువంటి ఫౌండర్ ఆదర్శ్ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆదర్శ్ గారు, ఈ ₹1 అనేటువంటి కాన్సెప్ట్ వినడానికి చాలా కొత్తగా ఉంది. సో ఏంటి ఈ ₹1కే మీరు ఇలాంటి న్యాయ సేవలు అందించడానికి గల కారణం ఏంటి? సో ఏంటి అసలు బేసిక్ ఐడియా ఏంటి, దీని వెనకాల ఉన్న బేసిక్ ఐడియా? భారతదేశంలో ఏ పౌరునికైనా సరే ఈ న్యాయ సేవలు అందించాలనేది మా మొదటి లక్ష్యం. ఇది మారుమూల గ్రామాల్లో ఏ రైతు అయినా సరే కానివ్వండి, ఏ పట్టణం నుంచి అయినా కానివ్వండి, భారతదేశంలో ఉన్న ప్రతి చివరి పౌరుని వరకు కూడా ఈ ₹1 సేవలు అందాలని మేము ట్రై చేస్తున్నాము. ఈ ₹1 మీరు CLNS.in అనే వెబ్సైట్ ఉంటుంది, ఆర్ CLNS అనే యాప్ ఉంటుంది. మీరు యాప్తో కనుక ఒకసారి ఓపెన్ అయ్యి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ₹1 ఏ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు అనేది ఒక లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. దాని నుంచి మీరు అవైల్ చేసుకోవచ్చు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి పౌరునికి తన న్యాయానికి సంబంధించిన తన విలువలు తెలియాలి, లేకపోతే తన న్యాయానికి సంబంధించిన తన యొక్క రైట్, ఆ గుర్తింపు అనేది కంపల్సరీగా తెలియాలి. ఎప్పుడు మనకైతే ఎప్పుడు భయం వేస్తుందంటే దానికి సంబంధించిన మన దగ్గర సమాచారం లేనప్పుడు మాత్రమే భయం వేస్తుంది. ఆ భయాన్ని మేము CLNS అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ భయాన్ని మేము పారదోలాలనుకుంటున్నాము. ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి సడన్గా వాళ్ళ ఇంటికి ఏదైనా నోటీస్ కానివ్వండి, లేకపోతే ఆయనకి ఏదైనా లీగల్ హెల్ప్ కావాలంటే ముందు తనకి భయం వేస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మేము వెన్నుతట్టి మీకేం కాదు, ఈ ధైర్యాన్ని కనుక మనం ఇవ్వగలిగితే అదే జ్యుడిషియరీకి మనం ఇచ్చే మొదటి సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఆ భయాన్ని మేము పారదోలడానికి ₹1 అనే ప్రామాణికమైన దీన్ని తీసుకొచ్చాము. ఈ ₹1తోని మీరు మీ చేతిలో ఉన్న ₹1తోనే యాప్తో కానివ్వండి, CLNS.in అనే వెబ్సైట్తో కానీ మీరు చేస్తే మీకు ట్రాన్స్పరెంట్గా ఎంతవరకు ఏ సేవలు అందించాలనేది మొత్తం ఒక లిస్ట్ అవుట్ సేవలు ఉంటాయి. దాని నుంచి మీరు ఈ సర్వీసెస్ అయినా వెళ్ళి తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి ఉన్నాడు, మారుమూల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. సో అతనికి నియర్ బై ఉన్నటువంటి అడ్వకేట్స్ తెలియకుండొచ్చు, లేదంటే ఎవరైనా తెలిసినా కూడా వాళ్ళపైన నమ్మకం ఉండకుండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఈ CLNS నమ్మాలంటే ఎందుకు నమ్మాలంట? CLNS అనేది ఒక ట్రాన్స్పరెంట్, మేము సృష్టించిన ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ. ఇందులో మీరు ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఒకసారి CLNSని విజిట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇచ్చే ₹1తోనే అందులో ఉన్న ప్రతి ఫీచర్ CLNS నుంచి మీకు ట్రాన్స్పరెంట్ని చూపించడానికి ట్రై చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కరీంనగర్ నుంచి నాకు కాల్ చేశాను అనుకోండి, కరీంనగర్లో మీకు ఎటువంటి లాయర్స్ కానీ లేకపోతే ఎటువంటి సేవలు కానీ మీకు అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియనప్పుడు మీరు CLNS యాప్కి వచ్చి ₹1 పే చేసినాక మీకు 2 నెంబర్స్ కనిపిస్తాయి. ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ మీద కనిపిస్తుంది. అదేవిధంగా CLNS యాప్లో మీరు ఏ లాయర్తో మాట్లాడాలన్నా సరే మీరు ₹1 పే చేయొచ్చు. ఆ ₹1 పే చేసి మీరు ఆ లాయర్ కనెక్ట్ అయ్యి ఆ లాయర్కి సంబంధించిన సలహాలు కానీ, కేసు ఇన్ఫర్మేషన్ కానీ, మిగిలింది ఏదైనా తీసుకోవచ్చు. అది మీ ఏరియాలో ఉన్న మీ డైరెక్ట్ లాయర్తోని కలపడానికి యూజ్ అవుతుంది. మీరు ట్రాన్స్పరెంట్గా మీరు మీ కేసుకి సంబంధించిన వివరాలను మీ యాప్లో చూసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా ఈ ₹1 అంటే ₹1కి ఎలాంటి సేవలు అందిస్తారు మీరు? అంటే జనరల్గా అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఈ ₹1తోనే నా కేసు మొత్తం సాల్వ్ అయిపోతుందా అనేటువంటి డౌట్ వస్తుంది. అంటే అడ్వకేట్ ఫీజు కానివ్వండి అలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేటువంటి డౌట్ వస్తుంది. సో మీరు ఈ ₹1కి ఎలాంటి సేవలు ఇస్తున్నారు? ₹1 మొట్టమొదటిగా మేము ప్రవేశపెట్టిన పద్ధతి ఆ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ₹1తో ఇవ్వాలని. ఆ ₹1 వచ్చిన తర్వాత ₹1 మీరు యూజ్ చేసి మీరు లోపలికి వచ్చిన తర్వాత సిస్టమ్ నుంచి మీకు ఒక కాల్ కనెక్ట్ అవుతుంది. ఆ కాల్ నుంచి మీకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ నుంచి అడ్వకేట్ని తీసుకెళ్ళినంత వరకు మాత్రం CLNS పని చేయగలుగుతుంది. ఓకే, అంటే ఏంటి అంటే నాకు ఒక సమస్య ఉంది. సో ముందుగా మీరు ఆ సమస్యను వింటారా? సో ఎవరికి దీన్ని సజెస్ట్ చేయాలి, ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మీకు ఒకసారి మా కేసు మా దగ్గరికి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సివిల్ కేసు కానీ లేకపోతే మీకు ఏదైనా సొంత ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తే ముందు మేము ఆ కేసు ఫ్యాక్స్ కానీ లేకపోతే ఆ ముందు ఆ వివరాలన్నీ ముందు చూస్తాము, పరిశీలించి మీకు ఏ విధంగా వెళ్తే మీకు న్యాయం తొందరగా జరగగలుగుతుంది, మీకు ఏ విధంగా కావాలంటే ఆ బెస్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాము. ఇచ్చిన తర్వాత మీరు మా నుంచి కనుక ఒకవేళ మీరు లాయర్నో లేకపోతే అడ్వకేట్నో చూజ్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర నుంచి అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తాము. లేదు ఓన్లీ మేము న్యాయ సలహాతోనే కొనసాగాలనుకుంటున్నాము, న్యాయ సలహాతో మాత్రమే ముందుకు వెళ్ళి మేము మా మార్గాన్ని మేము ఏర్పరచుకుంటామంటే మేము అలా అయినా గైడ్ చేయడానికి రెడీగా ఉంటాం. సో ఈ సర్వీసెస్, ఈ ఫీచర్స్ అన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి మాకు 1.5 year టైం పట్టిన కేస్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఇవన్నీ. మీరు ఇచ్చే ₹1తో మా యాప్లో మీకు లీగల్ కన్సల్టేషన్తో సహా కేస్ ట్రాకింగ్ సిస్టమ్, చాట్ సిస్టమ్ అనేవి 2 బిల్డ్ అయి ఉంటాయి.
ఇవి ఇండియాలో ఫస్ట్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ని బిల్ట్ చేసి మేము యూజర్కి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అనమాట. అదే మేము ఇచ్చే ₹1 కాస్ట్తో ఇచ్చేస్తున్నాం. ఓకే. అది సో అంటే ఇప్పుడు ఈ కేసుకు ఈ అడ్వకేటే సూటబుల్ అవుతాడు, సో ఇతన్ని మీకు సజెస్ట్ చేస్తున్నామని, సో ఆ ప్రాసెస్ మీరే చేస్తారా ఎట్లా? మీరు అడ్వకేట్ని చూజ్ చేసుకొని అడ్వకేట్తో కేసు రన్ చేయించి అడ్వకేట్ ఏం చేశాడు, మీకు సంబంధించిన కేసు వర్క్ ఎంతవరకు అయింది అనేది కూడా మీరు యాప్లో చూసుకోవచ్చు. ఓకే. అక్కడి వరకు బాధ్యత ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నాకు అడ్వకేట్ మీ దగ్గర వద్దు అనుకుంటున్నాను, సో అలాంటి వాళ్ళకి ₹1 ద్వారా ఏమేమి సేవలు ఉంటాయి? మీరు అడ్వకేట్ ఒకవేళ ₹1తో వద్దు అనుకున్నారు అనుకోండి, మా దగ్గరకు వచ్చి మా గైడెన్స్ త్రూ మీ కేసు మీరు రన్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీకు కావాల్సిన సిఎల్ఎన్ఎస్ ₹1తో కావాల్సిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ అంతటనే మీకు సిఎల్ఎన్ఎస్ ఇస్తుంది. మేము ఇవ్వాల్సింది ధైర్యం. మా యొక్క ప్రైమరీ ఉద్దేశం ఏంటంటే యూజర్ అంటే మా దగ్గరికి వచ్చే క్లయింట్ ఏదైతే ఎవరైతే న్యాయపరంగా బాధితులు ఉన్నారో వాళ్ళకి వెన్నుతట్టి మేము భుజం మీద చేసి మేము సిఎల్ఎన్ఎస్ ఉన్నాము, ఆ ₹1 మీరు ఇచ్చే ₹1తో మీకు న్యాయం జరగగలదు అని మేము చెప్పగలగాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ధైర్యం చెప్పడమే మీ ప్రథమ కర్తవ్యం అంటున్నాను. సో అంటే ఆ ధైర్యం చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎవరెవరు ఉంటారు? మీరు మీ కేసుకు సంబంధించిన వివరాలు ఏదైతే మీరు ఎంటర్ చేసి లోపలికి వస్తారో దానికి తగ్గట్టుగానే రకరకాల ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అందులో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చేస్తున్న ఇంకా అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే అఫీషియల్స్ అనే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఎవరెవరు ఉంటారంటే మీరు ఒక సాధారణ వ్యక్తి అయినా సరే మీరు ఒక రిటైర్డ్ అయిన కోర్టు జడ్జితో మాట్లాడవచ్చు. మీరు ఒక సాధారణమైన వ్యక్తి అయినా సరే మీరు ఒక ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్తో మాట్లాడవచ్చు. అది ఒక నార్మల్ ఒక కామన్ పర్సన్ నేను ఉన్నాను అనుకోండి, నేను ట్రై చేసినా కూడా నేను సడన్గా మాట్లాడాను. అదే మీరు యాప్ని చూస్ చేసుకున్నారు అనుకోండి, యాప్ నుంచి మీరు అందులో ఉన్న ఎంత పెద్ద పర్సన్ అయినా సరే మీరు కాంటాక్ట్ అయ్యి మీ సలహా తీసుకోవచ్చు. ఓకే. మీరు ఒక రిటైర్డ్ జడ్జి ఉన్నారు అనుకోండి, ఆ రిటైర్డ్ జడ్జితో మాట్లాడుతున్న ఎంతో కొంత న్యాయం జరుగుతుంది నేను ఫీల్ అవుతున్నాను. సేవా దృక్పథంతో ఉన్న జడ్జి ఎవరైనా ఉన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా మా యాప్లో ఉన్నారు, వాళ్ళు మాత్రం జాయిన్ అవుతారు. మేము అందులో నుంచి మేము కేసు స్టార్ట్ చేస్తాం. ఇదంతా త్రూ టెలిఫోన్ కాల్ జరుగుతుంది. ఇక్కడ ప్రైమరీగా మేము ఒకవేళ మాతో వచ్చి డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకుని అదే ₹1 పే చేసి మా ఆఫీస్ వరకు వచ్చి మాట్లాడాలన్నా కూడా మాట్లాడవచ్చు. ఓకే. ఇక్కడ వరకు వచ్చి మాట్లాడాలన్నా కూడా మాట్లాడచ్చు. ఓకే. అంటే ఆఫ్టర్ ఆల్ ఇదంతా అయిపోయిన తర్వాత మీ మీద నమ్మకం వచ్చి మీ దగ్గరే ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవాలనుకున్నాం. సో ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సో ఎలాంటి ఫీచర్స్ అనేది మీరు ఆ యాప్లో మాకు అందిస్తారు? ఒకసారి అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకున్న తర్వాత మీకు అదే యాప్లో కేస్ ట్రాకింగ్ సిస్టమ్, చాట్ సిస్టమ్, కాల్ సిస్టమ్ అని 3 సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి. ఇవి యాక్టివేట్ అవ్వగానే మీరు మీ కేసుకి సంబంధించిన ప్రతి వివరాన్ని ప్రతి దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వకాలత్ తీసుకున్నాం అనుకోండి, ఇవాళ వకాలత్ తీసుకున్న డేట్ నుంచి ఇవాళ సిఎల్ఎన్ఎస్కి వచ్చిన డేట్తో సహా మీకు ఆ కేస్ ట్రాకింగ్లో ఇమిడింపబడి ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు అడ్వకేట్ బిజీ ఉన్నారు, మీకు అడ్వకేట్ నోటిఫై చేయాలనుకుంటున్నారు, మీరు అడ్వకేట్లో చాట్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ చాట్ సిస్టమ్తో మాట్లాడవచ్చు. పోనీ అక్కడికి మీరు మీ సైడ్ నుంచి బాధ్యతను తీసుకోలేకపోతున్నారంటే మా దగ్గర హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, మాకు కాల్ చేయండి, మేము పని చేసి పెడతాం. ఓకే. సో సిఎల్ఎన్ఎస్ అనేది బాధ్యతాయుతంగా ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ అడ్వకేట్ బ్రిడ్జి, క్లయింట్ బ్రిడ్జి, ఈ స్టూడెంట్స్ అనే బ్రిడ్జిని, ఈ 3 బ్రిడ్జిలని సమంగా కల్పించడానికి ఈ సిఎల్ఎన్ఎస్ అనే ఒక ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది అనమాట. సిఎల్ఎన్ఎస్ అనేది మీకు ఒక ఆధారంగా నిలబడుతుంది. అంటే డైలీగా అంటే నా కేసులో ఏం జరుగుతుంది, ఈరోజు అడ్వకేట్ కోర్టుకి వెళ్ళాడా లేదా, సో అక్కడ ఏం జరిగింది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ట్రాకింగ్ సిస్టమ్ మేము అప్డేట్ చేసి యూజర్స్ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే దీనివల్ల వాళ్ళ జీవితాలు చాలా వరకు బాగుపడ్డాయి. అదేవిధంగా అడ్వకేట్స్ అలా కేస్ ట్రాకింగ్ సిస్టమ్ని యూజ్ చేసి అడ్వకేట్స్ క్లయింట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ గ్యాప్స్ని కూడా అడ్వకేట్స్ యూజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతిసారి అడ్వకేట్ అంటే క్లయింట్కి కాల్ చేయడము లేకపోతే ఈ వర్క్స్ అన్ని ఆటోమేషన్గా జరిగిపోతాయి అనమాట. అంటే మేము ఇప్పుడు బ్రిడ్జ్ చేసిన ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అడ్వకేట్కి క్లయింట్కి ఈ బ్రిడ్జ్ ద్వారా మిగిలిన పనులన్నీ జరిగిపోతుంటాయి. సో అడ్వకేట్లు కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే చాలా మంది కూడా ఇప్పుడు ఒక అడ్వకేట్ త్రూ కోర్టులో కేసు వేయాలంటే అసలు అడ్వకేట్ ఫీజు ఎంత అవుతుంది ఏంటి అని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో దాన్ని కూడా మీరు ఏమన్నా తగ్గించేటువంటి ప్రయత్నం చేశారా? అది అడ్వకేట్ అంటే ఇది కేస్ టు కేస్ వేరియస్ అపాన్ డిపెండ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కేసు ఫ్యాక్స్ విన్న తర్వాత లేకపోతే మీ కేసుకు సంబంధించిన వివరాలను విన్న తర్వాత ఆ కేసు కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే. సో జనరల్గా మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? సో దాదాపు 3 years నుంచి మీరు ఇది స్టార్ట్ చేశారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? చాలా వరకు న్యాయానికి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది చేస్తున్నారు. లేదు అంటే కొన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరిగి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. కొన్నిసార్లు చూస్తుంటే బాధాకరమైన విషయం ఏంటంటే అసలు వాళ్ళకి అసలు కోర్టు లోపల ఏం జరుగుతుందనే ఒక కామన్ అది కూడా లేదనమాట. అంటే కామన్ ఒక అవగాహన లేదు. ఆ అవగాహనని కూడా మేము సిఎల్ఎన్ఎస్ నుంచి ఇప్పించాలనుకున్నాం. అది ఇచ్చినా కూడా అది ఇచ్చి మేము వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా మేము ఆ పనికి మేము సక్సెస్గా ఫీల్ అవుతున్నాం.
ఎందుకంటే అసలు దానికి కావాల్సిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి వచ్చే ధైర్యాన్ని ఎవరు మాత్రం ఆపగలుగుతారు? ఇప్పుడు న్యాయం అందకుండా ఎవరు ఆపలేరు కదా. ఆ ఒక్క రూపాయితోనే ఆ న్యాయం జరగాలి అంటే ఆ న్యాయం అక్కడి నుంచి మొదలే జరగాలనేది మా ప్రైమరీ ఉద్దేశం. ఓకే. ఇంకా జనరల్గా క్లయింట్స్కే కాకుండా ఇంకా వేరే వరకు ఏమైనా ఎలాంటి ఫీచర్స్ మీ సిఎల్ఎన్ఎస్లో ఉన్నాయి? ఇది జ్యుడిషియరీలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని తీసుకొచ్చి ఒకటే ప్లాట్ఫామ్లో ఫిక్స్ చేయాలని క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ సిఎల్ఎన్ఎస్. ఓకే. దీంట్లో మేము 4 రకాలుగా విభజించాము. స్టూడెంట్స్ ఒకటి, అడ్వకేట్స్ ఒకటి, అఫీషియల్స్ ఒకటి, క్లయింట్స్ ఒకటి. సో ఇంతవరకు మనం క్లయింట్స్ మాట్లాడుకున్నాం. నేను స్టూడెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్టూడెంట్స్ ఏంటంటే ఎల్ఎల్బి ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ మొదలు పెడతారో వాళ్ళకి అక్కడి నుంచి మేము ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అకాడమిక్స్కి వెళ్ళి దాని తర్వాత ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ నుంచి వాళ్ళు కోర్టు మెట్లెక్కి వాళ్ళ వకాలతనామా తీసుకొని కోర్టు మెట్లెక్కేసరికి వాళ్ళకి ఒక 5-6 ఇయర్స్ పడుతుంది. మేమున్న 4 కోట్ల కేసులకి మేము ఇచ్చే పెండింగ్ సొల్యూషన్ మా సైడ్ నుంచి ఏదైతే ఉందో ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇప్పించండి. అంటే మా దగ్గరకు వచ్చిన పర్లేదు వాట్ ఎవర్ మీ సిఎల్ఎన్ఎస్లో బిల్డ్ చేసిన సిస్టంలో మీరు ట్రైనింగ్ ఇవ్వండి. మా దాంట్లో మీకు స్టూడెంట్స్ వర్క్షాప్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఒక స్టూడెంట్ సంసిద్ధతగా ఏం కావాలనుకుంటున్నాడో అది ప్రతిదీ సిఎల్ఎన్ఎస్లో దొరుకుతుంది. ఆయన అడ్వకేట్గా తీసుకునేంత సిఎల్ఎన్ఎస్లోనే చదువుకుని సిఎల్ఎన్ఎస్లో అడ్వకేట్ అయ్యేంత కెపాసిటీ సిఎల్ఎన్ఎస్కి ఉంది. సో మీరు ఆ బ్రిడ్జ్ గ్యాప్ స్టూడెంట్కి ఏదైతే కావాలో మా దాంట్లో స్టూడెంట్కి వచ్చి అడ్వకేట్గా జాయిన్ అయ్యి ఇందులోనే అఫీషియల్ కావచ్చు. ఒక లీగల్ సైకిల్లో జరగాల్సిన అప్లికేషన్ అంతా సిఎల్ఎన్ఎస్లో జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఇది స్టూడెంట్స్కి. మీరు లాయర్స్ ఉన్నారనుకోండి, లాయర్స్ మీరు ఏ డిస్టిక్లో ఉన్న లాయర్ అయినా పర్లేదు, మీరు దేశంలో ఏ మూలన ఉన్న లాయర్ అయినా పర్లేదు, ఆ లాయర్ కనుక మా దాంట్లో రిజిస్టర్ అయి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మాతో ఉన్న లాయర్స్ కాకుండా మీ దగ్గర ఎవరైతే యూజర్ ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నల్గొండ నుంచి యూజర్ ఉన్నారనుకోండి, నల్గొండ నుంచి నా క్లయింట్ కాల్ చేశారు. అదే క్లయింట్ అదే నల్గొండలో ఉన్న యూజర్తో కనెక్ట్ అయ్యేటట్టుగా ప్లాట్ఫామ్ డిజైన్ చేయబడింది. మీరు నల్గొండలో ఉన్న ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయినా సరే, మీరు లేకపోతే నల్గొండలో ఉన్న ఇంకెవరైనా ఆ కేసుల కోసం ఎదురు చూస్తున్న అడ్వకేట్ అయినా సరే మా దాంట్లో రిజిస్టర్ అయితే మేము ఆ కేసెస్ని మేము వ్యాలిడ్గా చెక్ చేసి ప్రాపర్గా మాట్లాడి కేస్ ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత క్రెడిబిలిటీ చూసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు అంటే ఫేక్ కేసులు కానివ్వండి, సో అంటే వాళ్ళే సరిగ్గా లేకుండా కేసు వేయాలనుకుంటారు. సో అలాంటి వాటికి ఏమైనా చెక్ పాయింట్ ఉందా మీ దగ్గర? చెక్ పాయింట్ ఉంది. దీన్నే కేస్ ఫ్యాక్ట్స్ మధ్యలో ఈ పాయింట్ని చెక్ పాయింట్ అంటాము. ఎప్పుడైతే యూజర్ నుంచి కాల్ వస్తుందో దాన్ని కేస్ ఫ్యాక్ట్స్ అని రాసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. ఆ కేస్ ఫ్యాక్ట్స్తోని చూసి దాన్ని వ్యాలిడ్గా ఇచ్చిన తర్వాత అతనికి మినిమం కన్సల్టేషన్ ఇవ్వాలా, లేకపోతే మనం ఏ విధంగా గైడెన్స్ ఇస్తే సరిపోతుంది అనేది అక్కడికి మాత్రం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే మీ దగ్గర ఎలాంటి లీగల్ టీమ్ ఉందని చెప్పుకోవచ్చు వీటన్నిటి? దీనికి 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవజ్ఞులు కూడా మా దగ్గర ఉన్నారు. మేము అన్ని రకాలైన కేసులు, సివిల్ కానివ్వండి, ఫ్యామిలీ, వాట్ ఎవర్, మీరు ఏ క్రిమినల్ కేసు అయినా కానివ్వండి, లిటిగేషన్ కేసు ఏదైనా సరే మా ప్లాట్ఫామ్ నుంచి జరిగిపోతుంది మీకు. ఓకే. అంటే ఎలాంటి కేసు అయినా ఎలాంటి కేసు, లోయర్ కోర్ట్స్ అయినా ఎక్కడ ఏ కేసు అయినా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న కేసు అయినా పర్లేదు, మీకు న్యాయం జరగట్లేదు లేకపోతే మేము ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బాగుంటుంది, మా జీవితాల్లో ఎంతో కొంత జరుగుతుంది అనుకుంటే మీరు సిఎల్ఎన్ఎస్కి కాల్ చేయొచ్చు. ఆ సిఎల్ఎన్ కాల్ చేసి మాకు మాట్లాడండి. మేము ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేసి మీకు ఏ గైడెన్స్ ఇస్తే బాగుంటుంది అనే ధైర్యాన్ని కూడా మేము ఇవ్వగలుగుతాం. ఓకే. సో అంటే ఇప్పటివరకు మీరు అంతా ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ వస్తున్నారు. సో ఫ్యూచర్గా ఫర్దర్గా ఎట్లా డెవలప్ చేయబోతున్నారు ఈ సేవలకు సంబంధించి కానివ్వండి, ఈ న్యాయ సేవలకు సంబంధించి? దీన్ని మేము 3 రకాలుగా, దీన్ని కూడా ఒక 3 రకాలుగా విభజించాము. దీన్ని డెవలప్మెంట్ స్టేజెస్ అంటాము టెక్ సైడ్. ఈ డెవలప్మెంట్ స్టేజెస్ని ఏం చేసామంటే, మొదటిది సర్వీసెస్, సెకండ్ది లీగల్ మైక్రోసాఫ్ట్, మూడవది లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రజెంట్ ఇప్పుడు మేము లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తాను. లీగల్ మైక్రోసాఫ్ట్ అనేది ఏంటంటే, యూజర్ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత యూజర్ ఇప్పుడు కోర్టులో డ్రాఫ్టింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వర్క్, ఇతర డాక్యుమెంట్ వర్క్స్ ఏమున్నా సరే లీగల్ మైక్రోసాఫ్ట్లో ఆ వర్క్ అంతా జరిగిపోతుంది. ఓకే. ఏ వర్క్ అయితే ఇప్పుడు మీరు పేమెంట్ చేసి లేకపోతే ఇంకేదైనా చేయాలనుకుంటున్నారో ఆ డ్రాఫ్టింగ్ అంతా ఇందులో జరిగిపోతుంది. మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో సెట్ అయిపోతాయి. లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ఇది ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇండియాలో ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. దీన్ని మేము ప్రజెంట్ భారతదేశ సుప్రీంకోర్టు కానివ్వండి వీటితో కూడా కలిసి వర్క్ చేయాలని ట్రై చేస్తున్నాము. దీన్ని సిఫారసు చేయాలని ట్రై చేస్తున్నాము. ఇది కాకుండా దీన్ని యునైటెడ్ నేషన్స్కి రికమెండేషన్కి పంపించాము. ఒకవేళ కనుక ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ పెండింగ్లో ఉంది. ఇది ఒకవేళ కనుక సక్సెస్ అయితే 54 దేశాల్లో ఈ సిఎల్ఎన్ఎస్ యొక్క ఈ లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ సర్వీసెస్ అందుబాటులోకి రాబోతాయి 54 దేశాలతో సహా. ఓకే. సో లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది అంటే, లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎప్పుడైనా సరే మీరు ఒక క్లయింట్గా, ఇప్పుడు నాకు సిఎల్ఎన్ఎస్ కాల్ చేసింది, నేను ఈ కాల్ చేసిన దాన్ని మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ చేయడము లేకపోతే నేను చెప్పడము,
ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఇదంతా ఒక యూజర్కి కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద సిస్టమ్ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ సిస్టమ్ని అంతా రిప్లేస్ చేయడానికి ఏ రిప్లేస్ చేస్తుంది, ఏ ఎట్లా రిప్లేస్ చేస్తుంది? ఏఐకి మీరు ఎప్పుడైతే ఒక క్లయింట్ కానివ్వండి, లేకపోతే ఒక యూజర్ వచ్చి నాకు ఈ బాధ ఉందని క్లయింట్ దానికి చెప్పాడు అనుకోండి, ఇప్పటివరకు భారతదేశంలో ఎంత ఇన్ఫర్మేషన్ అయితే అది వ్యాలిడ్ చేసి ఇవ్వగలదో అంత ఇన్ఫర్మేషన్ని క్యూరేటెడ్గా తీసి మీకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది, అంటే రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. మీకు దానికి సంబంధించిన అక్యురేట్ ఆన్సర్ని ఇవ్వగలుగుతుంది. మీకు న్యాయం ఎట్లా వెళ్తే మీరు సత్వరంగా జరుగుతుందని ఇప్పుడు సిఎల్ఎన్ఎస్ చేసే పని ఏదైతే ఉందో ఆ సిఎల్ఎన్ఎస్ చేసే పని ఆ ఏఐ చేయగలుగుతుంది. ఓకే. సో అంటే జనరల్గా అంటే ఈ ఏఐ వల్ల కానివ్వండి, మీ యాప్ వల్ల కానివ్వండి, సో న్యాయవాదులకు అంటే జూనియర్ అడ్వకేట్స్ వీళ్ళకి ఏమైనా ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఏమైనా ఉంటుందా, లేదంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది? ఈ ఏఐ వల్ల కానివ్వండి, సిఎల్ఎన్ఎస్ వల్ల కానివ్వండి, ఇప్పటికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ కానీ ఆ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నేను ఏఐని డెవలప్ చేస్తాను అనుకోండి, ఏఐని డెవలప్ చేయడానికి లీగల్ స్కిల్స్ ఉన్న లీగల్ ఏ మోడల్ ట్రైన్ చేయడానికి ఈ లీగల్ బిల్డింగ్ ట్రైన్ చేయడానికి కొంతమంది అడ్వకేట్స్ కావాలి. లీగల్ ఇప్పుడు ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తామండి, ఆ డేటాబేస్కి డేటా ఇన్పుట్ చేయాలి. ఆ ఇన్పుట్ ఎవరు చేయాలి? హ్యూమన్స్ చేయాలి బేసిక్గా. సో దాన్ని ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాము, అదొక ఫ్లోర్ మాత్రం ఉంటుంది. ఆ ఫ్లోర్ అంతా దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎవరు కావాలి? లీగల్ టెక్నీషియన్స్ కావాలి, లీగల్గా ఇంకో కొంతమంది ప్రొఫెషనల్స్ కావాలి, లీగల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. లీగల్ ఏఐని బిల్డ్ చేయడానికి ఒక రూమ్ అంత ఉంటే ఆ లీగల్ దాన్ని మెయింటైన్ చేయడానికి 1,00,000 మంది ఎంప్లాయీస్ కావాలి. సో దాంతో ఈ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, యూజర్కి ప్లస్ జ్యుడిషియరీలో కేస్ పెండెన్సీ తగ్గుతుంది. ఓకే, ఇది ఓకే. సో అంటే ఒకవేళ మీరు చెప్పినటువంటి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యో అందుబాటులోకి వస్తాయి, సో ఇలాంటి సేవలు సత్వరంగా అందించడానికి వీలుంటుంది, ఇలాంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం. భారతదేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే కలగానే మిగిలిపోకుండా ఇది మనం దీన్ని ఒక విజయపంతలో తీసుకెళ్ళొచ్చు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం అనేది చేకూరుతుంది ఈ లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, సిఎల్ఎన్ఎస్ వల్ల అప్పుడు మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఈ న్యాయ సేవలు ఒకటే దగ్గర అంటే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ పైన అన్ని రకాలైనటువంటి న్యాయ సేవలు అందించడానికి, సో ఇలాంటి సేవలన్నిటి కూడా సత్వరమే అంటే ఒక ట్రాన్స్పరెంట్గా అందించడానికి తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ ఈ సిఎల్ఎన్ఎస్కి సంబంధించినటువంటి ఈ యాప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు తమ కేసుకు సంబంధించినటువంటి వివరాలను డే టు డేగా తెలుసుకోవడానికి, సో తమకు సంబంధించినటువంటి కేసులు ఏం జరుగుతుంది, సో అడ్వకేట్ ఎలాంటి వర్క్ చేస్తున్నాడు, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు వీలుగా కూడా ఈ సిఎల్ఎన్ఎస్ని రూపొందించారనుకోవచ్చు. సో ఈ సిఎల్ఎన్ఎస్ భవిష్యత్తులో కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఈ జ్యుడిషియరీలోకి తీసుకొచ్చి దాని ద్వారా కూడా ఇంకా సత్వరమైనటువంటి ఒక ఎగ్జాక్ట్ సేవలను అందించుకునేందుకు వీలుగా కూడా తమ ప్రాజెక్ట్ ఉంటుందని, సో దానికోసం మేమంతా కూడా కృషి చేస్తున్నామని కూడా సిఎల్ఎన్ఎస్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు మన ఆదర్శ్ గారు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి యాప్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే తమ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయాలనుకుంటారో వాళ్ళకు ఈ సిఎల్ఎన్కి సంబంధించినటువంటి ఈ యాప్ కానివ్వండి, సో వాళ్ళు భవిష్యత్తులో తీసుకురాబోయేటువంటి సిఎల్ఎన్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి యాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అని కూడా ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.